హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పట్టుదల మూవీ యొక్క రివ్యూ ఇస్తున్నానండి. కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇక ఈ పట్టుదల మూవీ మన హీరోయిన్ వచ్చి త్రిష, హీరో గారు వచ్చి అజిత్. మీకు తెలిసిందే. ఈ ట్రైలర్ రివ్యూ అనేది కూడా నేను ఇచ్చాను. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది, చెక్అవుట్ చేయండి ఒకసారి ఈ వీడియో అయిపోయినాక. ఇక ఈ మూవీకి వచ్చేసి మనకి త్రిష గారు, అజిత్ గారు అండి హీరోయిన్స్, ప్లస్ అర్జున్, రెజీనా యాక్టర్స్ ఉన్నారండి, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఇక మూవీ వచ్చేసి మనకి 2 hours 32 minutes రన్ టైం ఉందండి. ఇక స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చి నెట్ఫ్లిక్స్ అండి ఈ మూవీకి, అదే ఓటీటీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి బాగుందండి. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఫస్ట్ హాఫ్ యాక్షన్, థ్రిల్లింగ్ అన్నీ బాగున్నాయండి. ఎమోషనల్ చిన్న చిన్నవి అన్నీ బాగానే ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కొంచెం ఒక 2 to 3 ఇన్సిడెంట్స్ బాగుంటుందండి. ఆ కార్లో ముగ్గురు ఆ ఫైట్ సీను అది జర బాగానే అనిపిస్తుంది. కొంచెం అంటే చాలా లాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సెకండ్ హాఫ్ చూస్తే మరీ ఎందుకో డ్రాప్ అయిపోయిందేమో అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చండి, బాగానే ఉంది. మరీ అంత బాగాలేదు అని కాదు, ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉందండి. ఇక మనకి బీజిఎం వచ్చేసి మనకి బీజిఎం కొన్ని ప్లేసెస్లో బాగుంది, కొన్ని ప్లేసెస్లో డల్ అయిపోయింది. అనిరుద్ధ్ గారి మార్క్ అనేది కొన్ని ప్లేసెస్లో మనకు కనిపించలేదు ఎందుకో. మళ్ళీ బాగుందండి బీజిఎం కూడా. కొన్ని ప్లేసెస్లో మనకి అనిరుద్ధ్ గారు మార్క్ అనేది కనిపించలేదు మనకి. ఈ మూవీ వచ్చేసి బేసిక్గా 1997లో రిలీజ్ అయిన బ్రేక్ డౌన్ యొక్క రీమేక్ అండి. అదొక 1 hour 30 or 28 minutes ఉంటుంది. ఆ మూవీని మళ్ళీ 2 hours 32 minutes చేసినారంటే మేబీ సెకండ్ హాఫ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసినారేమో. నేను ఆ మూవీ చూడలేదు, మామూలుగా చెప్తున్నాను. యాడ్ చేసి ఉంటారేమో, అందుకని కొంచెం అటు ఇటు అయింది స్టోరీ. ఇక చూస్తే అజిత్ గారికి ఏజ్ అంటే మూవీలో ఉన్న క్యారెక్టర్ ఏజ్ తగ్గట్టే ఫైట్స్ ఇచ్చినారండి. యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అయితే చింపి పడేసినారండి మనకి. ఇక డైరెక్ట్ స్క్రీన్ ప్లే కూడా వేరే లెవెల్ ఉందండి, అంత బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ ఒక 3-4 సిచ్యువేషన్స్లో బాగానే ఉంది. కొంచెం ట్విస్టులు ఇవన్నీ కొంచెం సెట్ కాలేదేమో అనిపిస్తే. ఓవరాల్గా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉందండి. ఇక యాక్టింగ్ వచ్చేసరికి వాళ్ళ యాక్టింగ్ వాళ్ళకి తగ్గట్టే చింపి పడేసినారండి. ఆ క్యారెక్టర్ తగ్గట్టు హీరో తగ్గట్టు, హీరోయిన్ క్యారెక్టర్ తగ్గట్టు, అర్జున్ గారు, రెజీనా కొన్ని సిచ్యువేషన్లు ఉన్నా కానీ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ చింపి పడేసినారండి. యాక్టింగ్లో అయితే ఏ దోకా లేదు. ఇక అడల్ట్ కంటెంట్ వస్తే ఫ్యామిలీతో చూడొచ్చండి. ఒక 2-3 సిచ్యువేషన్స్ ఉంటాయి. మేబీ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎంటైర్ ఫిలిం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చండి మూవీ అనేది. మనకి ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది ఈరోజు. ఇంకా ఓవరాల్గా మూవీ వచ్చేసి బాగుందండి, చూడొచ్చు. అజిత్ గారి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. కంబ్యాక్ మూవీ అని కాదు కానీ అజిత్ గారికి మంచి మూవీ తగిలింది అనుకోవచ్చు, కమర్షియల్ మూవీ అనుకోవచ్చు. యాక్షన్, థ్రిల్లింగ్, అజిత్ గారిని ఒరిజినల్ చూడాలనుకున్న ప్రతి ఒక్కరు చూడొచ్చండి. వేరే లెవెల్ ఫైట్స్ ఉంటాయి. ఆ మూవీలో క్యారెక్టర్కి ఉన్న ఆ ఏజ్ తగ్గ ఫైట్స్ బాగానే రాసినారు. మనకు స్టంట్ మాస్టర్స్ బాగానే తీసినారండి ఫైట్స్ కూడా. ఒరిజినల్ స్టంట్స్ అంటున్నారు, అది కూడా బాగానే తీసినారు అజిత్ గారు. మీకు తెలిసిన అండి అజిత్ గారు యాక్షన్ ఎట్లా ఉంటుందో, 1 man షో అండి అజిత్ గారిది. ఇక త్రిష గారు ఆమె ఉన్న క్యారెక్టర్ ఆమె అంత తీసింది. ఆమెకు ఎంత క్యారెక్టర్ ఇస్తున్నారో అంత తీసింది ఆమె. ఓవరాల్గా బాగానే ఉంది. ఇది కూడా పక్క హిట్ అవుతుంది అనుకుంటున్నాము, సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాము. చూద్దాం ఫర్దర్గా మనకి కలెక్షన్స్ గురించి ఏమైనా అప్డేట్ వస్తే ఆ కలెక్షన్స్ వీడియోస్ అని కూడా నేను అప్డేట్ చేశానండి. ముందుగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.